ప్రియమైనటువంటి దేవుని బిడలకు మరొకసారి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానములో చివరిగా తన శిష్యులతో కలిసి ఆయన భోజనము చేయుచున్నటువంటి సందర్భములో ఇటు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వారికి చూపించుచు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది తిని ఇది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనపు 2వ భాగములో తేటగా చెప్పబడుతున్నటువంటి మాట, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయుడని చెప్పెను. యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరిశుద్ధ బల్ల దగ్గరికి అనాలోచితంగా పోవటానికి పరిశుద్ధ గ్రంథము ఒప్పుకోలేదు. తన శరీరము మన కొరకు నలగగొట్టబడినది, ఆయన రక్తము మన కొరకు చిందింపబడినది. పాప క్షమాపణ ఇదిగో ఈ బలమైనటువంటి బలియాగము ద్వారా కలిగింది గనుక ప్రభు చెబుతున్న మాట, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయుడని చెప్పాను. నేను 7 మాటలు జ్ఞాపకం చేస్తాను. 1, రిమెంబర్ జీసస్ హిస్ లైఫ్ అండ్ మినిస్ట్రీ. యేసు జీవితాన్ని, పరిచర్యను మనము జ్ఞాపకము చేసుకోవాలి. 2, రిమెంబర్ జీసస్ హీలింగ్ అండ్ వండర్స్. యేసు స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకము చేసుకోవాలి. 3, రిమెంబర్ జీసస్ లవ్ అండ్ సాక్రిఫైస్. యేసు ప్రేమను, త్యాగాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. 4, రిమెంబర్ జీసస్ బాడీ అండ్ బ్లడ్. యేసు శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. 5, రిమెంబర్ జీసస్ సెకండ్ కమింగ్ అండ్ జడ్జిమెంట్. యేసు 2వ రాకడ, తీర్పును గూర్చి జ్ఞాపకము చేసుకోవాలి. 6, రిమెంబర్ జీసస్ న్యూ కవెనెంట్ అండ్ ఎటర్నల్ లైఫ్. యేసు నూతన నిబంధన, నిత్య జీవమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. 7, రిమెంబర్ జీసస్ వాట్ హీ హాస్ డన్ ఫర్ యూ. యేసు నీ కొరకు, నా కొరకు ఏమి చేశాడు అన్నటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవాలి. కొన్నిసార్లు ఇవి మనము మర్చిపోతూ ఉంటాము గనుక యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాట చాలా ముఖ్యమైన మాట. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. జ్ఞాపకము చేసుకోవాలి అనుకున్నటువంటి నేపథ్యములోనే నేను చెప్పినటువంటి 7 మాటలను మనము ధ్యానిస్తే ఆయన సంపూర్ణమైనటువంటి ఆ గొప్ప త్యాగాన్ని, ఆయన యొక్క ప్రణాళికను మనము గుర్తు చేసుకొని ఆశీర్వదింపబడగలము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.